గుడ్ ఈవినింగ్ అండి. మళ్ళీ మీ జోన్ వచ్చేసాను. ఓకే అండి, ఈరోజు చపాతీ దాంట్లోకి ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. నా స్టైల్లో ఎగ్ కర్రీ అంటే కొంచెం ఎగ్ కొట్టి వేస్ట్ చేసేదనమాట. ఎలా చేస్తానో చూపిస్తానండి. ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం లిటిల్ ఆయిల్ చాలు, దీనికి ఆయిల్ వేసేసాను. కొంచెం ఆయిల్ కాగనిద్దాము. ఆయిల్ కాగిన తర్వాత మనము ఆల్రెడీ చూడండి, నేను ఆనియన్స్ టమోటాలు పచ్చిమిర్చి ఒక 4 eggs తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, పసుపు కొంచెం అవసరం అవుతాయండి. ఓకే, నూనె కాగింది. కొంచెం ఆనియన్స్ కొంచెం మనం సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, చిన్నవి చాలండి. మేము ముగ్గురమే కదా, చాలు. కొంచెం అట్లా ఫ్రై చేసుకున్నాము. ఈ ఆనియన్స్ బాగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకున్నాం. చూడండి, కొంచెం ఈ విధంగా వేగాయి. దీంట్లో కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొంచెం చాలండి, ఊరికే ఫ్లేవర్కి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ కర్రీ అండి, వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మా అబ్బాయి 7 వరకు స్కూల్లో స్టడీ అవర్స్ అండి, 10th క్లాస్ కదా. అబ్బాయి రాగానే వేడివేడిగా ఈ చపాతీ కర్రీ వేస్తే హ్యాపీగా తింటాడు. సింపుల్గా చేసుకునే కర్రీస్ నావన్నీ సింపుల్గా చేసుకునే కర్రీసేనండి. ఎందుకంటే స్కూల్ నుంచి అలసిపోయి వస్తాం కదా, ఏది సింపుల్గా అయిపోద్దో ఆ కర్రీని సెలెక్ట్ చేసుకొని ప్లాన్ చేసేసుకుంటాను నేను. ఈ స్కూల్ నుంచి వచ్చేటప్పుడే ఏం చేయాలి ఏంటి అని, మళ్ళీ రేపు మార్నింగ్ ఏం వండాలి, ఏం బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది నైట్ ప్లాన్ చేసుకుంటాను. అట్లా ప్లాన్ చేసుకోబట్టి నేను కరెక్ట్గా స్కూల్కి వెళ్ళి అన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను. ఏదైనా లైఫ్లో ప్లానింగ్ అనేది ఉండాలి. ప్లానింగ్ ఉంటేనే ఏదైనా మనం సక్సెస్ అవుతాం. ఓకేనండి, కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను నా కారంలో పసుపు, ధనియాలు ఆల్రెడీ చెప్పుంటా మీకు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర అన్ని పప్పులు అన్నీ బాగా ఫ్రై చేసుకొని నేను కారం పట్టించుకుంటాను. అందుకు నా కర్రీస్ కొంచెం టేస్ట్గా ఉంటాయి. నా కర్రీస్ టేస్ట్గా ఉండడానికి కారణం ఏంటి అంటే నేను బయట కారం వాడను, నేనే పట్టించుకుంటాను. నాకు ఒక 1 kg మిరపకాయలు తీసుకున్నాను అనుకోండి, నాకు 3 months వస్తుంది. ఎందుకంటే మేము ముగ్గురు మీ ఇంట్లో ఉండేది. ఓకేనండి, అల్లం పచ్చివాసన పోయింది. కొంచెం ఒక 2 టమోటాస్ తీసుకున్నాను. ఆ 2 టమోటాస్ కూడా నేను దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ టమోటాస్ కూడా మంచిగా దీంట్లో ఫ్రై అవ్వాలి. కలర్ఫుల్గా ఉంది కదండి. ఒకసారి ఊహించండి ఈ టమోటోస్, ఆనియన్స్ కానీ లేకపోయింటే మన కర్రీస్ ఎలా చేసుకునే వాళ్ళం. అసలు కర్రీకి బేసే అది కదా. టమోటా ఆనియన్స్ లేని కర్రీసే లేవు. ఏయో కొన్ని కర్రీస్లో యూజ్ చేయము, కానీ కామన్గా మన బేస్ ఏంటి, టమోటా ఆనియన్స్. ఇట్లా బాగా గెంటితోటి ఇట్లా వీటిని స్మాష్ చేసేసుకోవాలి మనం. ఓకేనా, బాగా టమోటాసు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందండి. కొంచెం నేను పుదీనా యాడ్ చేసుకున్నాను.
ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం వేసుకుంటున్నాను. ఎక్కువ కారం ఏం పట్టదండి, కొంచెం చాలు. కారం వేసుకొని అట్లా వీటిని ఫ్రై చేసేసుకొని, ఇప్పుడు నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ని దీంట్లో ఇంకా ఇట్లా కొట్టేయడమే. ఆల్రెడీ ఎగ్ పగిలిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఇది కదిలికుండా 5 నిమిషాలు అట్లా ఉడకనిద్దాము. ఓకేనా, చూడండి కొంచెం బాగా ఇట్లా అయ్యింది. ఇప్పుడు ఓకేనండి, ఇట్లా చూడండి కొంచెం చిన్న చిన్న స్లైసెస్గా చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకుందాం ఈ కర్రీలో. ఇట్లా మిక్స్ చేసుకొని కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. నేనైతే పోసుకోవట్లేదండి. ఆల్రెడీ బాగా టమోటా ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి. కావాలంటే మీరు కొన్ని వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా ఫ్లేవర్కి చల్లేసుకున్నాను. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. ఓకే, ఓకే అండి. చూడండి బాగా ఉడికింది. సింపుల్ కర్రీ కదా, సింపుల్ కర్రీ అండి. మనం ఈజీగా చూడండి, ఒక మొత్తం కలిపి 10 మినిట్స్ కూడా పట్టలేదు నాకు. ఈజీగా చేసుకోవచ్చు. ఇది చపాతీలోకి లేకపోతే దీనికి మనం రైస్లోకి తినాలంటే కొంచెం రసం పెట్టుకొని లేదు పప్పు చేసుకొని ఇట్లా ఫ్రైలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా ఆల్రెడీ నేను పుదీనా వేసేసాను, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఫైనల్గా కరివేపాకు వేసుకొని ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. ఈరోజు చపాతీ చేయబోతున్నానండి. ఆ చపాతీలోకి కర్రీ బాగుంటుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి, ఇంకా ఆపేస్తున్నాను. అయిపోయింది కర్రీ, డిష్ అవుట్ చేసుకుంటున్నాను. చూడండి ఫస్ట్ చూపించు. ఓకేనా, బాగుంది కదా, ఎమ్మీగా అనిపిస్తుంది కదా. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.